जय जय हो मार्चु कళాశాల जय हो मार्चु कళాశాల भावी पौरुలకు నీవే భవ్య కార్యశాల. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు బివిఆర్ సార్ క్లాస్ రూమ్. ఇవాళ మనం బేసిసిటీ ఆఫ్ ఎమీన్స్ చెప్పుకుంటాం. ఈ బేసిసిటీ ఆఫ్ ఎమీన్స్ పార్ట్ 2. ఆల్రెడీ పార్ట్ 1లో బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో కొంచెం ఇన్డెప్త్గా స్టడీ చేస్తూ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఇయర్స్లో వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ రకంగా క్వశ్చన్స్ అడిగారు అనే దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీ బివిఆర్ సార్ని, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, గవర్నమెంట్ కాలేజ్ అటానమస్ రాజమండ్రి. ఇప్పుడు మెయిన్గా కంపారిజన్ ఆఫ్ బేసిక్ స్ట్రెంగ్త్స్ అమాంగ్ యాలిఫాటిక్ ఎమీన్స్ చూద్దాం, అలాగే ఎరైల్ ఎమీన్స్ చూద్దాం, మరియు ఎరైల్ ఆల్కైల్ ఎమీన్స్ గురించి మాట్లాడుకుందాం. అఫ్ కోర్స్ యాలిఫాటిక్ ఎమీన్స్ గురించి ఇందాక చెప్పినటువంటి క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి ఇప్పుడు కంపారిజన్ దేని తీసుకొస్తాం అంటే ఎరైల్ ఎమీన్స్ తీసుకొస్తాం, అలాగే ఎరైల్ ఆల్కైల్ ఎమీన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇది ఈవేళ మనం చెప్పుకునేటటువంటి టాపిక్. నా ఛానల్ చూడండి, @BVRSir క్లాస్ రూమ్ 8101. ఇది కానీ ఎంటర్ చేస్తే డైరెక్ట్గా ఈ లెసన్కి వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది నోట్ చేసుకోండి. కంపారిజన్ ఆఫ్ బేసిక్ స్ట్రెంగ్త్స్ అమాంగ్ యాలిఫాటిక్ ఎమీన్స్, ఎరైల్ ఎమీన్స్ అండ్ ఎరైల్ ఆల్కైల్ ఎమీన్స్. దీని గురించి స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఈ సెంటెన్స్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్ ఆల్కైల్ ఎమీన్స్ the electron releasing alkyl groups increases the ability of amine for protonation. అంటే మీకు చెప్పినటువంటి విషయం ఏంటంటే అక్కడ ఎమీన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ డెరివేటివ్స్ ఆఫ్ అమోనియా. అమోనియాలో ఉన్నటువంటి హైడ్రోజన్లు ఆల్కైల్ గ్రూప్స్ తో రీప్లేస్ అయితే ఏర్పడే వాటిని ఎమీన్స్ అంటారు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆల్కైల్ గ్రూప్స్ కు ఉన్నటువంటి స్వభావం ఏంటని చెప్పుకున్నాం, ప్లస్ ఐ ఎఫెక్ట్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. అంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ స్వభావం ఉంటుంది అన్నమాట. సో ఎలక్ట్రాన్ రిలీజింగ్ స్వభావం ఉంటుంది కాబట్టి ఆల్కైల్ గ్రూప్స్ ఇంక్రీజెస్ ద ఎబిలిటీ ఆఫ్ ఎమీన్ ఫర్ ప్రోటోనేషన్ అని చెప్పి చెప్పుకున్నాం. అంటే బేసిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఆల్కైల్ గ్రూప్స్ పెరిగే కొలది ఈ బేసిక్ నేచర్ ఆఫ్ ఎమీన్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి స్టడీ చేసాం. ద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ లోకలైజ్డ్ అండ్ ఈజ్ ఫుల్లీ అవైలబుల్ ఫర్ ప్రోటోనేషన్. ఇందులో ఆల్కైల్ ఎమీన్స్ లో సెంట్రల్ ఆటమ్ నైట్రోజన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పెయిర్ ఏదైతే ఉందో అది లోకలైజ్డ్ గా ఉంటుంది. అంటే ఆ నైట్రోజన్ కి మాత్రమే చెంది ఉంటుంది, అంతేగాని అటు ఇటు మూవ్ అవ్వదు. కాబట్టి ఇట్ ఈస్ ఫుల్లీ అవైలబుల్ ఫర్ ప్రోటోనేషన్. అది గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని. అలా కాకుండా ఎరైల్ ఎమీన్స్ కానీ తీసుకున్నాం అనుకోండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఎన్లిన్ ని తీసుకోవచ్చు. ఎరైల్ గ్రూప్ అంటే C6H5 లేదా దాన్నే మనం ఫినైల్ గ్రూప్ అని కూడా అంటాం. సో ఎరైల్ ఎమీన్స్ ద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ నాట్ లోకలైజ్డ్ బట్ ఇట్ ఈస్ డీలోకలైజ్డ్. చూడండి, ఇది డీలోకలైజ్డ్ అంటే నైట్రోజన్ మీద మాత్రమే ఉండకుండా అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎక్కడికి మూవ్ అవుతుంది అంటే ఇంటూ ద బెంజీన్ రింగ్ by a concept called as resonance. చూడండి, ఇక్కడ ఎనిలిన్ ఇది C6H5NH2, సెంట్రల్ ఆటమ్ నైట్రోజన్, నైట్రోజన్ మీద ఎలక్ట్రాన్ పేర్ ఉంది, బానే ఉంది. అది లోకలైజ్డ్ అయితే నైట్రోజన్ మీదే ఉండాలి. కానీ రెజనెన్స్ అనే ప్రక్రియ వల్ల ఏం జరుగుతుంది, ఈ ఎలక్ట్రాన్ పేర్ బెంజీన్ రింగ్ లోకి షిఫ్ట్ అవుతుంది. అందు గురించి మనం దానికి ఏం పేరు పెట్టాం, డీలోకలైజ్డ్ అని చెప్పి అన్నాం అనమాట. Hence, it is less available for protonation than alkyl amines. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ పేర్ బెంజీన్ తో జతగట్టిందో, సో నైట్రోజన్ మీద ఉన్న ఎలక్ట్రాన్ పేర్ ఈజీగా ప్రోటాన్ తో జత కూడడానికి కష్టం అవుతుంది. పైగా ఈ రెజనెన్స్ స్ట్రక్చర్ చూడండి, నైట్రోజన్ మీద ఇక్కడ చూస్తేనేమో ఒక జత ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఇక్కడ ఏకంగా ఒకేసారి పాజిటివ్ ఛార్జ్ వచ్చేసింది. అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీయే లేదు ఇక్కడ. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. సో ఇదే ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పుకోవాలన్నమాట మన భాషలో చెప్పుకోవాలంటే. మరి దీని దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ లేనప్పుడు ఇది ఇంకొకరికి అప్పు ఎలాగిస్తుంది? సో ఆటోమేటిక్ గా మీరు ఏం చెప్పొచ్చు అంటే బేసిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అవుతుంది అని చెప్పి చెప్తాం అనమాట.
సో చూడండి ఇక్కడ ద ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ అరైల్ గ్రూప్ డిక్రీజెస్ ద ఎలక్ట్రాన్ డెన్సిటీ. ద లోన్ పెయిర్ ఇన్ ఎల్లిన్ ఈజ్ డీలోకలైజ్డ్ అండ్ నాట్ యాజ్ బేసిక్. అంటే బేసిక్ స్వభావం తగ్గిపోయింది. ఎప్పుడు ఎందులో ఎరైల్ ఎమీన్స్ లో ఈ బేసిక్ స్వభావం అనేది డిక్రీజ్ అయింది అని చెప్పి చెప్పుకోవాలన్నమాట. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆల్కైల్ ఎమీన్స్ వెరీ బేసిక్. ఇప్పుడు ఎరైల్ ఎమీన్స్ గురించి స్టడీ చేసాం. దీంట్లో అంత బేసిసిటీ లేదు. ఈ రెండాటికి మధ్యస్థంగా ఇంకొక గ్రూప్ ను మనం స్టడీ చేస్తాం. అవేంటంటే ఎరైల్ ఆల్కైల్ ఎమీన్స్. ఎరైల్ గ్రూప్ ఉంటుంది, దాని పక్కన ఆల్కైల్ గ్రూప్ ఉంటుంది, దాని పక్కన ఎమీన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ బెంజైల్ ఎమీన్. ఇక చూడండి, ఈ మాలిక్యూల్ కన్సిడర్ చేయండి. C6H5 ఎరైల్ గ్రూప్ ఉంది, దాని పక్కన CH2 ఉంది, దాని పక్కన ఎమీన్ గ్రూప్ NH2 ఉంది. సెంట్రల్ ఆటమ్ నైట్రోజన్, నైట్రోజన్ మీద ఎలక్ట్రాన్ పెయిర్ ఉంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఎలక్ట్రాన్ పెయిర్ ఇక్కడ డీలోకలైజ్డ్ అవ్వలేదు, అంటే డబుల్ బాండ్ లో అది పార్టిసిపేట్ చేయలేదు. కాబట్టి ఎరైల్ ఎమీన్స్ కంటే బెటర్ అన్నమాట ఇక్కడ బేసిసిటీలో. సో అందు గురించి ఈ ఎరైల్ ఆల్కైల్ ఎమీన్స్ యొక్క బేసిసిటీ ఎలా ఉంటుంది అని చెప్తాం. అటు ఆల్కైల్ ఎమీన్స్ అంత ఎక్కువ ఉండదు, అలాగని ఎరైల్ ఎమీన్స్ అంత తక్కువ ఉండదు. ఈ రెండాటికి మధ్యస్థంగా ఉంటుంది అన్నమాట. సో అదే విషయాన్ని ఇక్కడ చూడండి. ఎరైల్ ఆల్కైల్ ఎమీన్స్ ఎగ్జాంపుల్ బెంజైల్ ఎమీన్ resemble alkyl amines in their basicity because the nitrogen atom carrying lone pair of electrons is not conjugated with the double bond of benzene and hence these do not show resonance. ఇక్కడ ఈ నైట్రోజన్ ఇక్కడ కానీ పక్కనే ఉండుంటే రెజనెన్స్ లో పార్టిసిపేట్ చేసును, కానీ మధ్యలో ఎవరున్నారు ఇక్కడ చూడండి CH2 గ్రూప్ ఉంది, మెథిలిన్ గ్రూప్. కాబట్టి ఈ ఎలక్ట్రాన్ పేర్ రెజనెన్స్ లో పార్టిసిపేట్ చేయట్లేదు. అదే ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్. Thus, aryl alkyl amines are stronger bases than aryl amines. ఇప్పుడే చెప్పాను మీకు. But slightly weaker than alkyl amines because of the presence of electron withdrawing phenyl group whose effect of course decreases to great extent by intervening CH2 group. సో ఈ మధ్యలో CH2 గ్రూప్ ఉండడం వలన ఈ నైట్రోజన్ కి ఇక్కడ ఫినైల్ గ్రూప్ కి మధ్యన కనెక్టివిటీ తగ్గిపోయింది. కాబట్టి దీని బేసిసిటీ ఎలా ఉంటుంది? ఆల్కైల్ ఎమీన్ అంత ఎక్కువ ఉండదు, అలాగని ఎరైల్ ఎమీన్ అంత తక్కువ ఉండదు. ఈ రెండాటికి మధ్యస్థంగా ఉంటుంది అని చెప్పి ఈ రెండు పేరాల యొక్క ఎక్స్ప్లెనేషన్. 1-2 సార్లు చదవండి, చదివితే మీకు ఆటోమేటిక్ గా అర్థం అవుతుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు థియరీ ఎగ్జామ్ కాదు కదా మీరు రాసేది, ఇదంతా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్. కాబట్టి ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో దాన్ని పట్టండి, అప్పుడు ఆటోమేటిక్ గా మీరు బిట్స్ చేయడం చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో ఫైనల్ గా మీరు ఏం తేల్చారు చూడండి. థర్స్ ద బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ 3 types ఆఫ్ ఎమీన్స్ ఫాలోస్ ద ఆర్డర్. ఏ ఆర్డర్ అండి మీరే చెప్పండి. ఇప్పుడు ఆల్కైల్ ఎమీన్స్ గ్రేటర్ దాన్ ఎరైల్ ఆల్కైల్ ఎమీన్స్ గ్రేటర్ దాన్ ఎరైల్ ఎమీన్స్. ఫైనల్ ఇదండి. సో ఫైనల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇది. ఆల్కైల్ ఎమీన్స్ గ్రేటర్ దాన్ ఎరైల్ ఆల్కైల్ ఎమీన్స్ గ్రేటర్ దాన్ ఎరైల్ ఎమీన్స్. అయితే మీరు కొంతమందికి డౌట్ రావచ్చు, ఆల్కైల్ ఎమీన్స్ అంటున్నారు, ఎరైల్ ఆల్కైల్ అంటున్నారు, ఏంటిది కదా అని చెప్పి. ఆల్కైల్ అంటే CH3 C2H5 ఆ టైప్ ఆఫ్ గ్రూప్స్. ఎరైల్ అంటే C6H5 అంటే బెంజీన్ రింగ్ లాంటి గ్రూప్స్. ఇక్కడ ఎరైల్ ఆల్కైల్ అన్నామంటే ఈ C6H5 లాంటి బెంజీన్ లాంటి గ్రూప్ ఉంటుంది, అలాగే పక్కన ఈ మెథిలిన్ ఈ టైప్ ఆఫ్ గ్రూప్స్ కూడా ఉంటాయి, ఎరైల్ ఆల్కైల్ ఎమీన్స్. దాన్ని ఆల్రెడీ మీకు చూపించడం జరిగింది ఎగ్జాంపుల్స్ తో. ఓకే, సో అక్కడ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ స్టెప్ ఇంకా కొంచెం డీప్ గా వెళ్దాం, ఎందుకంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చేయాలి అంటే ఇదంతా కూడా నాలెడ్జ్ అవసరం ఉంటుంది. ఎఫెక్ట్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ ఆన్ నైట్రోజన్ ఆటమ్ ఆఫ్ ఎమీన్ గ్రూప్. ఎమీన్ గ్రూపే కాదు, ఫినైల్ గ్రూప్ కూడా తీసుకోవచ్చు. సో ఆ రెండు కూడా మీకు ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎఫెక్ట్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ ఆన్ నైట్రోజన్ ఆటమ్ ఆఫ్ ఎమీన్ గ్రూప్ అని చెప్పి తీసుకుందాం దీన్ని. బేసిసిటీ ఆఫ్ సబ్స్టిట్యూటెడ్ ఎనిలిన్స్ తో స్టార్ట్ చేద్దాం. దీన్ని రాసుకోండి, బేసిసిటీ ఆఫ్ సబ్స్టిట్యూటెడ్ ఎనిలిన్స్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెదర్ ఎ సబ్స్టిట్యూటెడ్ ఎనిలిన్ ఈజ్ మోర్ ఆర్ లెస్ బేసిక్ దాన్ ఎనిలిన్
డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టిట్యూయెంట్. ఎనిలిన్ తీసుకున్నాం. ఎనిలిన్ కి కజిన్స్ ఉన్నారు అని చెప్పి అనుకుందాం. అంటే సబ్స్టిట్యూటెడ్ ఎనిలిన్స్. ఆ సబ్స్టిట్యూటెడ్ ఎనిలిన్స్ ఎనిలిన్ కంటే మోర్ బేసిక్ లెస్ బేసిక్ అని డిసైడ్ చేసేది ఎవరు? నేచర్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్. చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఈ పారా చదివితే మీకు ఆటోమేటిక్ గా క్లారిటీ వస్తుంది. ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఇంక్రీజ్ ద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆఫ్ ద బెంజీన్ రింగ్. అండర్లైన్ చేయండి దీన్ని. ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ ఇంక్రీజ్ ద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆఫ్ ద బెంజీన్ రింగ్. అంటే ఈ నేచర్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ గానీ ఉన్నాయనుకోండి, అంటే ఎలక్ట్రాన్స్ ఇచ్చేటటువంటి గ్రూప్స్ గానీ ఉన్నాయనుకోండి, అప్పుడు ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆఫ్ ద బెంజీన్ రింగ్ ఇంక్రీజెస్, మేకింగ్ ద ఎరైల్ అమైన్ మోర్ బేసిక్ దాన్ ఎనిలిన్. అలాగే ఇంకొక ఆప్షన్ చూడండి, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. ఆ సబ్స్టిట్యూయెంట్, నేచర్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ అన్నాం కదా, ఆ సబ్స్టిట్యూయెంట్ కి ఎలాంటి స్వభావం ఉంటుంది? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్, అంటే తన వైపుకి తీసేసుకునే గ్రూప్స్ గానీ ఉన్నాయనుకోండి, then they decrease the electron density of the benzene ring, making the aryl amine less basic than aniline. ఓకేనా? సో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటే ఏమవుద్ది? aryl amine will become less basic than alanine. ఈ రకంగా మనం స్టెప్ బై స్టెప్ చెప్పుకోవడానికి ట్రై చేయాలి. ఇందాక చెప్పినటువంటి స్లైడ్ లో ఈ పాయింట్స్ మీకు కవర్ అవుతున్నాయి. డి అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అనుకోండి, ఇది ఎనిలిన్. C6H5NH2 ఈజ్ ఎనిలిన్. ఇక్కడ డి అనేది అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్. ఎలాంటి గ్రూప్స్ అవి? ఆల్కైల్ గ్రూప్స్ కావచ్చు, OH, OR, NH2, NHR, NHR2 ఈ టైప్ ఆఫ్ గ్రూప్స్ గానీ ఉన్నాయనుకోండి, అప్పుడు ఎనిలిన్ యొక్క బేసిసిటీ ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ W అనే సింబల్ తో సూచించాం. అంటే ఏంటంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ తీసేసుకుంటుంది. ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ తీసేసుకుంటే ఏం జరుగుద్ది? ఈ ఎలక్ట్రాన్లు ఇక్కడికి షిఫ్ట్ అవడం జరుగుద్ది ఎక్కువగా. సో అప్పుడు ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్లు H+ అయాన్కి డొనేట్ చేయగలిగే కెపాసిటీ తగ్గిపోతుంది. అంటే బేసిక్ నేచర్ ఆఫ్ ఎనిలిన్ డిక్రీజెస్. ఎప్పుడు? వెన్ దేర్ ఈజ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. మరి ఎలాంటివి మనం W గా సూచిస్తున్నాం అంటే, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ గా సూచిస్తున్నాం అంటే చూడండి, హాలోజెన్స్, క్లోరిన్, బ్రోమిన్ ఆ టైప్, Cn చూడండి గ్రూప్స్, Nr3+, NO2 నైట్రో గ్రూప్, COR, SO3H మొదలైన గ్రూప్స్ గానీ ఉంటే ఏమవుతుంది? ఎనిలిన్ కంటే ఆ పర్టికులర్ కాంపౌండ్ కి బేసిసిటీ తక్కువగా ఉంటుంది. అలాగే ఎఫెక్ట్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ ఆన్ ద నైట్రోజన్ ఆటమ్ ఆఫ్ ఎమీన్ గ్రూప్. ఒక్కసారి బ్యాక్ వెళ్దాం. ఇక్కడ ఈ డి అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్, W అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్. దేని మీద? ఈ ఫెనైల్ గ్రూప్ మీద. ఓకేనండి, అంతే కదా. మరి ఇక్కడ కూడా పాసిబిలిటీ ఉండొచ్చు కదా, నైట్రోజన్ ఉంది, నైట్రోజన్ పక్కన 2 హైడ్రోజన్లు ఉన్నాయి. మరి ఇక్కడ స్వభావం ఎలా ఉంటుంది? ఈ హైడ్రోజన్ ని రీప్లేస్ చేస్తే అప్పుడు ఏమవుద్ది అనేది ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో స్టడీ చేస్తాం అనమాట. సో అది ఇక్కడ రాసుకున్నాం చూడండి, ఎఫెక్ట్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ ఆన్ ద నైట్రోజన్ ఆటమ్ ఆఫ్ అమైన్ గ్రూప్. The replacement of hydrogen atom of an amine group by an electron releasing substituent. మళ్ళీ చూడండి ఇక్కడ ఎలాంటిది? ఎలక్ట్రాన్ ఇచ్చే స్వభావం ఉన్నటువంటి దాన్ని తీసుకున్నాం అనుకోండి, అంటే మెథైల్ గ్రూప్, CH3 గ్రూప్ లాంటిది. Then what happens is increases the basic character of that particular compound. చాలా జాగ్రత్తగా నోట్స్ లాగా రాసుకోవాలి మీరు. Replacement of hydrogen atom of an amine group by an electron releasing substituent like methyl group, what happens? Increases the basic character. చూడండి అంత గురించి. thus N-methyl aniline is a stronger base than aniline. N-methyl aniline అంటే N అంటే నైట్రోజన్ దగ్గర మెథైల్ గ్రూప్ ఉంది, ఈజ్ a stronger base than aniline. and N and dimethyl aniline అంటే 2 హైడ్రోజన్లు పోయి 2 మెథైల్ గ్రూప్స్ వచ్చేసాయి, ఈజ్ స్టిల్ స్ట్రాంగర్ బేస్ దాన్ N-methyl aniline. చూడండి ఈ ఆర్డర్ ఎలా ఉంటుందో. ఇన్ షార్ట్, ద బేసిక్ క్యారెక్టర్ ఫాలోస్ ద ఫాలోయింగ్ ఆర్డర్. చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలాగే చెప్తున్నాను నేను. ఇది ఎనిలిన్. ఇక్కడ ఏమైంది? ఒక హైడ్రోజన్ తీసేసి మెథైల్ గ్రూప్ పెట్టాం. మెథైల్ గ్రూప్ యొక్క స్వభావం ఏంటి? ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్. కాబట్టి వాట్ హ్యాపెన్స్ టు ద బేసిసిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ మాలిక్యూల్? ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనిలిన్. అంటే ఎనిలిన్ ఈజ్ లెస్ దాన్ N-methyl aniline. ఇక్కడ చూడండి N, N డైమెథైల్ ఎనిలిన్.
అంటే ఈ నైట్రోజన్ కి అటాచ్ అయినటువంటి 2 హైడ్రోజన్లు తొలగించి ఎలక్ట్రాన్లు దండిగా కలిగినటువంటి CH3 గ్రూప్ అంటే మెథైల్ గ్రూప్స్ ని అక్కడ పెట్టాం. అంటే ఇవి చక్కగా ఎలక్ట్రాన్ డెన్సిటీని ఎవరికి ఇస్తున్నాయి? నైట్రోజన్ కి ఇస్తున్నాయి. అప్పుడు దీని బేసిటీ ఏమవుద్ది మరి? అసలు ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసే ప్రక్రియలో చెలరేగిపోతుంది అనమాట ఇది. దానివల్ల NN డైమెథైల్ ఎన్లిన్ ఈజ్ మచ్ మోర్ బేసిక్ దాన్ N-మెథైల్ ఎన్లిన్. చూడండి ఇక్కడ ఆర్డర్ చూడండి, ఎన్లిన్ లెస్ దాన్ N-మెథైల్ ఎన్లిన్ లెస్ దాన్ NN డైమెథైల్ ఎన్లిన్. ఓకేనండి. ఎప్పుడు ఈ పరిస్థితి వచ్చింది? నైట్రోజన్ మీద ఉన్నటువంటి 2 హైడ్రోజన్లు ఎవరితో రీప్లేస్ చేస్తున్నాం మనం? ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ తో రీప్లేస్ చేస్తున్నాం, లేదా ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ తో రీప్లేస్ చేస్తున్నాం. అలా కాకుండా ఎలక్ట్రాన్ ని లాగేసుకుని అంటే విత్డ్రాయింగ్ గ్రూప్స్ తో గానీ రీప్లేస్ చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటో అది కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, రీప్లేస్మెంట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఆఫ్ ద అమైనో గ్రూప్ బై ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ ఫెనైల్ గ్రూప్స్. అప్పుడేమవుద్ది? నేను చెప్పక్కర్లేదు, మీరే చెప్తారు. డిక్రీజెస్ ద బేసిక్ క్యారెక్టర్. ఇంకా అవుట్ రైట్ గా మనం మాట్లాడేయచ్చు అనమాట. ఇట్ డిక్రీజెస్ ద బేసిక్ క్యారెక్టర్ అని చెప్పి. థర్స్ ద బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ ద 3 అమైన్స్ ఫాలోస్ ద ఫాలోయింగ్ ఆర్డర్. ఏ ఆర్డర్ వస్తుందో చూడండి. ఎన్లిన్ ఇక్కడ రివర్స్ అయిపోయింది. గ్రేటర్ దాన్ డైఫినైల్ అమైన్ ఈజ్ గ్రేటర్ దాన్ ట్రైఫినైల్ అమైన్. ఎందుకని? ఈ ఫినైల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ అన్నమాట, తీసేసుకుంటాయి. ఆ తీసుకోవడం వల్ల ఏమవుద్ది? సెంట్రల్ ఆటమ్ నైట్రోజన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది, కాబట్టి దాని యొక్క బేసిక్ క్యారెక్టర్ డిక్రీజ్ అవుతుంది అని చెప్పి తెలుసుకోవాలి. ఓకే, చాలా చక్కగా మీరు గ్రాస్ప్ చేశారు. అండ్ డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి కూడా చూడండి. మంచి ఎగ్జాంపుల్స్ కూడా వర్కౌట్ చేసాం. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాని మీద కాంపిటేటివ్ కార్నర్ MCQs కొన్ని వర్కౌట్ చేద్దాం. ప్రీవియస్ ఇయర్స్ లో వేరు వేరే ఎగ్జామ్స్ లో ఏ రకంగా అడిగారో కొన్ని చెప్తాను, చూద్దాం ఎలా ఉంటాయి ఏంటి అనేది. మీరు ఆన్సర్ చెప్పండి, డైరెక్ట్ గా ఆన్సర్ చూడొద్దు. ద కరెక్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ బేసిక్ స్ట్రెంగ్త్ ఫర్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఈజ్ ఎనిలిన్, ఈ మాలిక్యూల్ C6H5NH2. ఇది పారా పొజిషన్ లో NO2 ఉన్నటువంటి పరిస్థితి ఎనిలిన్ కి. ఇక్కడేమో పారా పొజిషన్ లోనేమో మెథైల్ గ్రూప్ ఉన్నటువంటి పరిస్థితి. నేను పెద్దగా చెప్పక్కర్లేదు, దీన్ని న్యూట్రల్ గా తీసుకోండి. తీసుకుని NO2 గ్రూప్ అనేది ఏ టైప్ ఆఫ్ గ్రూప్ చెప్పానో మీరు చూడండి. ఎలక్ట్రాన్ డొనేటింగ్, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్. అలాగే CH3 గ్రూప్ అనేది ఎలక్ట్రాన్ డొనేటింగ్, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ చూసుకోండి. మీకు ఆటోమేటిక్ గా సీక్వెన్స్ అనేది వచ్చేస్తుంది. NO2 గ్రూప్ ఏంటండి? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్. CH3 గ్రూప్ ఈజ్ ఎలక్ట్రాన్ డొనేటింగ్. సో ఈ 3 తీసుకుంటే అప్పుడు ఏది మోర్ బేసిక్ అవుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఏదో చూడండి, ఇక్కడ ఆర్డర్ ఇచ్చాం. దేనికి ఎక్కువ ఉంటుంది? సెకండ్, ఇది లెస్ దెన్ ఇది లెస్ దెన్ ఇది, అంటే హైయెస్ట్ బేసిక్ క్యారెక్టర్ దేనికి ఉంటుంది. ఎందుకని? మెథైల్ గ్రూప్ అనేది +I ఎఫెక్ట్ కారణంగా ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ గా పనిచేస్తుంది. అప్పుడు ఈ నైట్రోజన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజ్ అయ్యి ఇట్ ఈస్ మోస్ట్ బేసిక్ అని చెప్పి చెప్తాం అనమాట. సొల్యూషన్ ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి చెప్తున్నాం ఇక్కడ. అలాగే దీన్ని వర్కౌట్ చేయండి. ద మోస్ట్ రియాక్టివ్ ఎమీన్ టువార్డ్స్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్, అంటే డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే అదేదో అని కంగారు పడద్దు, H+ అయాన్. సో యాసిడ్ ఇది బేస్ గా పనిచేయాలి. మోస్ట్ రియాక్టివ్ ఎమీన్ అంటే విచ్ ఈస్ ద మోస్ట్ బేసిక్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, CH3NH2 మిథైల్ ఎమీన్, ఇదేమో CH3 ట్వైస్ NH సెకండరీ ఎమీన్, ఇది ప్రైమరీ ఎమీన్, ఇదేమో టెర్షియరీ ఎమీన్, ఇదేమో ఎన్లిన్. ఇక్కడ కంపారిజన్ దేనికి దేనికి మధ్య చూడండి. కంపారిజన్ వచ్చి ఆల్కైల్ ఎమీన్స్ కి ఎరైల్ ఎమీన్ కి మధ్య కంపారిజన్. ఆల్కైల్ ఎమీన్ మోర్ బేసిక్, ఎరైల్ ఎమీన్ మోర్ బేసిక్. ఓకే, ఆల్కైల్ ఎమీన్ ఈజ్ మోర్ బేసిక్ అంటే 4 తీసేసాం, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడికి రండి. ప్రైమరీయా, సెకండరీయా, టెర్షియరియా? వాట్ ఈస్ ద ఆర్డర్? సెకండరీ గ్రేటర్ దెన్ ప్రైమరీ గ్రేటర్ దెన్ టెర్షియరీ. చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి మీకు ఆన్సర్ వస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఇస్ ద వీకెస్ట్? అంటే ఎలక్ట్రాన్ డొనేట్ చేసే స్వభావం ఉండకూడదు అనమాట. దేనికి ఉండదు అంటే ఇవి రెండు కూడా నైట్రోజన్ మీద ఇది కూడా ఎలక్ట్రాన్ డొనేట్ చేసే స్వభావం ఉంటుంది, కానీ ఇక్కడ ఆక్సిజన్ కి
హయ్యర్ ఎలక్ట్రోనెగటివిటీ కారణం చేత కావచ్చు, లేదా ఇక్కడ రెసినెన్స్ లో పార్టిసిపేట్ చేసే స్వభావం కావచ్చు. మెయిన్ ఏంటంటే ఇది H+ అయాన్ ఇచ్చేయడానికి ఇష్టపడుతుంది తప్ప తెచ్చుకోవడానికి ఇష్టపడదు. సో అప్పుడు సొల్యూషన్ ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్ అవుతుంది. అలాగే అమాంగ్ ద ఫాలోయింగ్ ఎమీన్స్ ద స్ట్రాంగెస్ట్ బాండెడ్ బేస్ ఈజ్. ఇది కూడా సేమ్ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. దీన్ని కూడా మీరు వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అలాగే ఎన్లిన్ ఈజ్ లెస్ బేసిక్ దాన్ ఎథైలమీన్. ఈ మధ్య కాలంలో అడిగినటువంటి క్వశ్చన్. దిస్ ఈజ్ డ్యూ టు అని చెప్పి అన్నారు. 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 4 ఆప్షన్స్ ఏంటనేది మీరు చెప్పాలి. ఎన్లిన్ ఈజ్ లెస్ బేసిక్ దాన్ ఎథైలమీన్. ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయం. ఆన్సర్ నేను ఇదైతే థియరీలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు గుర్తుంటే ఇమీడియట్ గా మీరు ఆన్సర్ పెట్టేస్తారు. కాంజుగేషన్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ నైట్రోజన్ విత్ ద రింగ్. కాంజుగేషన్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ నైట్రోజన్ విత్ ద రింగ్ అంటే డీలోకలైజేషన్ అనే మీనింగ్ చెప్పాను. ఇన్సాల్యుబుల్ నేచర్ ఆఫ్ ఎన్లిన్, కేసీ వాల్యూ ఆఫ్ ఎన్లిన్, డిసోసియేషన్ కాన్స్టెంట్, హైడ్రోజన్ బాండింగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది మీకు? స్ట్రైట్ అవే చెప్పుకున్నటువంటిదే, కాంజుగేషన్ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ నైట్రోజన్ విత్ ద బెంజీన్ రింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆ విధంగా మనం కొన్ని ప్రీవియస్ ఇయర్స్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ ని స్టడీ చేస్తున్నాం. దీన్ని కూడా వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. ద ఆర్డర్ ఆఫ్ బేసిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎమీన్స్ ఇన్ యాక్వియస్ సొల్యూషన్. చూడండి ఇక్కడ కండిషన్ గ్యాషియస్ ఫేజ్ లో కాదు, యాక్వియస్ సొల్యూషన్. యాక్వియస్ సొల్యూషన్ అంటే మీకు డైరెక్ట్ గా అడిగేసినటువంటి, జస్ట్ మొన్న అడిగినటువంటి క్వశ్చన్ ఇది లాస్ట్ ఇయర్. సో ఏం ఆన్సర్ వస్తుందో చూసుకోండి. ఏమొస్తుందంటే కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? సెకండరీ అమీన్ గ్రేటర్ దాన్ ప్రైమరీ అమీన్ గ్రేటర్ దాన్ టెర్షరీ అమీన్ గ్రేటర్ దాన్ అమోనియా. అంటే ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఇది స్ట్రైట్ అవేగా అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి, 2 degree గ్రేటర్ దాన్ 1 degree గ్రేటర్ దాన్ 3 degree గ్రేటర్ దాన్ NH3. బికాస్ 3 degree మీన్స్ ఇన్ 3 degree మీన్స్ దేర్ ఈస్ స్టీరిక్ హిండ్రెన్స్. అంటే బల్కీ ఆల్కైల్ గ్రూప్స్ ఉండడం వలన స్టీరిక్ హిండ్రెన్స్ ఉంటుంది అని చెప్పి అన్నాను. దేర్ఫర్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ నాట్ రెడీలీ అవైలబుల్. ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను మీకు. సో ఈ రకంగా ఒక మంచి టాపిక్ ని మనం ఇవాళ సెలెక్ట్ చేసుకుని చెప్పుకోగలిగాం. సో మీరు అందరూ కూడా దీన్ని వర్కౌట్ చేయండి. డైరెక్ట్ గా ఉన్నటువంటి టాపిక్స్ ఎగ్జామ్స్ లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో తక్కువ వస్తాయి. సో ఇలాగ స్పెషల్ టాపిక్స్ నాకు అవకాశం ఉన్నప్పుడల్లా, మీకు ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కాబట్టి వీలైనన్ని ఇలాంటి స్పెషల్ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేస్తాను. సో తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.